గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలను ఒకసారి చూస్తే, ముందుగా వెలుగు దినపత్రికలో దుబ్బాక బీజేపీదే బై ఎలక్షన్లో రఘునందన్ రావు సంచలన విజయం, కేసీఆర్ ఇలాకాలో సత్తా చాటిన కమలదళం. సో దుబ్బాక పోరుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. సిట్టింగ్ సీటులో పల్టీ కొట్టిన కారు, సొలిపేట సుజాతకు సెకండ్ ప్లేస్, కాంగ్రెస్ క్యాండిడేట్కు థర్డ్ ప్లేస్. రఘునందన్ గెలుపుతో బీజేపీలో ఫుల్ చేసి రాష్ట్ర రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్. జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపైన ఎఫెక్ట్, ఇది చరిత్రాత్మక విజయమన్న మోడీ. ఇక బీహార్ ఎన్డీఏకే మెజార్టీ దక్కించుకున్న బీజేపీ జేడీయూ కూటమి. ఎన్డీఏకు 124 స్థానాలు వస్తే మహాకూటమికి 111, ఎంఐఎం 5, ఇతరులు 3 స్థానాల్లో బాగా వేశారు. బై ఎలక్షన్స్లో మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ హవా చూపింది. 11 రాష్ట్రాల్లో 59 అసెంబ్లీ స్థానాల్లో 40 కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీలో బీజేపీ సత్తా చాటింది. ఇక నిన్నటి దుబ్బాక ఎలక్షన్ సంబంధించి, తర్వాత ఈ బీహార్ ఫలితాలకు సంబంధించి V6 లైవ్కు తిరుగులేదు. యూట్యూబ్లో ఒకేసారి 2 లక్షల వ్యూస్, లైవ్ వ్యూస్ ఉన్నాయి. ఇక ఐపీఎల్ విన్నర్గా ముంబై ఇండియన్స్ అవతరించింది. 5వసారి రోహిత్ టీం టైటిల్ కొట్టింది. ఇక ఈనాడు దినపత్రికలో చూస్తే, ఈనాడు కూడా బీహార్లో అటు ఎన్డీఏ జోరు, ఇటు దుబ్బాకలో కాషాయ రెపరెపలు రెండింటి కూడా ప్రధానంగా కవర్ చేసింది. తర్వాత మహాముంబై మళ్ళీ కప్పు గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్. ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం పేరుతో ఐపీఎల్ టైటిల్ సంబంధించి ముంబై ఇండియన్స్ మరోసారి సాధించిందని కూడా ఈనాడు దినపత్రిక ప్రధానంగా హైలైట్ చేసింది. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నెలాఖరున, మేలో 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ. ఎస్ఎస్సి ప్రశ్నపత్రంలో పెరగనున్న ఐచ్ఛికాలు, ఇంటర్ ప్రశ్నపత్రాల విధానం యథాతథం. విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే, కారుకి బ్రేకు, దుబ్బాక దంగల్ విజేత బీజేపీ. గెలుపు ముంగిట టీఆర్ఎస్ బొక్కబోర్లా, ఉత్కంఠ పోర్లో రఘునందన్ గెలుపు. 3వ స్థానానికే కాంగ్రెస్ పరిమితం. ఈసారి కూడా దక్కని డిపాజిట్. ఆ పార్టీ నుంచి పెరగనున్న వలసలు, ఐపీఎల్ మ్యాచ్ను మరిపించిన పోరు, రౌండ్కు మారిన ఆధిక్యాలు, ట్రబుల్ షూటర్ హరీష్కు ఎదురుదెబ్బ. ఇక ఓటమికి బాధ్యత నాదే అని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కేసీఆర్ నియంత్రిత పోకడం వల్లే అరాచక పాలనకు చరమగీతంగా తన గెలుపు సిద్ధించిందని రఘునందన్ అన్నారు. ఇక జైహో ముంబై 5వసారి ఐపీఎల్ ఛాంపియన్. ఫైనల్లో ఢిల్లీ చిత్తైందంటూ కూడా ఐపీఎల్ ఫైనల్ సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇక నిన్న స్కాచ్ సమ్మిట్లో ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. ద్వైపాక్షిక అంశాలని ఇక్కడ ప్రస్తావించొద్దు, మా ప్రాదేశిక సమగ్రతను గౌరవించినట్టు చైనా పాక్లకి ప్రధాని మోడీ హెచ్చరిక జారీ చేశారు. సో గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ ముఖ్య వార్తలు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించింది. 1079 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి సొలిపేట సుజాతపై రఘునందన్ రావు విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాలకు ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందా, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల మీద ఎఫెక్ట్ ఉంటుందా, ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు బీజేపీ నుంచి మాజీ ఎంపీ, ఆ పార్టీ దుబ్బాక ఎలక్షన్ ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసిసి స్పోక్స్ పర్సన్ దాసు శ్రావణ్ గారు జాయిన్ అవుతారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు జాయిన్ అవుతారు. ముందుగా జితేందర్ రెడ్డి గారు, ఎట్లా సాధ్యమైంది? ఈ ముందు మీరు ఎలక్షన్ ఇన్ఛార్జిగా నియమించినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉండే, ఇప్పుడు ఈ విజయానికి కారణాలేంటి? ఎలక్షన్ ఇన్ఛార్జిగా వేసినప్పుడు దుబ్బాక పోవడం జరిగింది 29వ తారీఖు నాడు. 29 నాడు 1 మంత్ బిఫోరే అక్కడికి పోయి అక్కడ సిచ్యువేషన్ చూస్తే అసలు ఒక మాలుమూల గ్రామానికి పోయినట్టున్నది. మాలుమూల గ్రామానికి అంటే అసలు యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు మధ్యలో గజ్వేల్ తర్వాత సిద్దిపేట దాటిన తర్వాత భూంపల్లి అనే ఊరు దాటుతున్న తర్వాత ఒక కుగ్రామంలోకి వచ్చినట్టు అనిపించింది. అక్కడ గజ్వేల్లో మొత్తము మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, రోడ్స్, డివైడర్స్, అదే విధంగా సిద్దిపేటలకు ఎంటర్ కాగానే పెద్ద సర్కిల్స్, ఆ సర్కిల్ మీద పెద్ద పెద్ద విగ్రహాలు, దాని ముందల మంచి ఇవన్నీ అన్ని రకాలుగా అంటే డెకరేషన్స్ చూస్తుంటే నేను యాక్చువల్లీ హై స్టేక్ సిటీలో ఉన్నానా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నానా, ఎక్కడ ఉన్నాను అనేది అర్థం కాలేదు. కానీ అది దాటి 13 కిలోమీటర్స్ ముందలికి పోయిన తర్వాత దుబాక కాన్స్టిట్యున్సీ స్టార్ట్ కావడంతో అక్కడ రోడ్స్ అన్ని కూడా బాగలేవు.
లోపలికి వెళ్తే అసలు ఆ విలేజ్ లో ఎక్కడ చూసినా ఏది చూసినా మట్టి రోడ్స్, మట్టి ఇండ్లు, కవేల కప్పిన ఇండ్లు, అసలు ఎక్కడ కూడా ఏ చూసినా గానీ డెవలప్మెంట్ అనేది ఒక్క ఇంచు కూడా కనపడలేదు. ఆడికి పోయి అక్కడ ఉందామని చెప్పి చూస్తే కూడా ఎక్కడ సిటీలో కూడా ఒక ఇల్లు ప్రాపర్ గా ఒక ఇల్లు అనేది కూడా లేదు. అక్కడ దూరంలో ఒక 3-4 కిలోమీటర్ దుబ్బాక టౌన్ కెళ్ళి 3 కిలోమీటర్స్ దూరంకి వెళ్తే అక్కడ ఒక ఇంట్లో అంటే దుంపంపల్లి అనే ఊర్లో. సో ఇదే ఎలక్షన్ లో ప్రచారాస్త్రమైందా? సిద్దిపేటకు, గజ్వేల్కు, సిరిసిల్ల కంపేర్ చేశారు. అదే అక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే అటు పోయి నేను అడగడమే ఏంటయ్యా ఇదేందయ్యా ఇది పరిస్థితి ఏంది, అక్కడ నుంచి నేను వస్తుంటేనేమో మొత్తం ఆల్మోస్ట్ హైటెక్ సిటీల నుంచి వచ్చేసి దుబ్బాకలో ఇట్లా ఉంది ఏంటంటే ఇదే సార్ మా గోస, ఇదే మాకు ప్రాబ్లము, ఎన్నడూ కూడా ఒక్కరు కూడా దీన్ని పట్టించుకున్న పుణ్యాన పోలేదు. గత 6 సంవత్సరాల నుంచి మేము తెలంగాణ వస్తే మా జీవితాలు బాగైతే, మా బతుకులు బాగైతే అని చెప్తే మీరే కళ్ళారా చూస్తున్నారు. ఎంత అండర్ డెవలప్ గా ఉన్నది ఈ దుబ్బాక కాన్స్టిట్యున్సీ అనేది మీకే అర్థమవుతున్నది కదా అని చెప్పడం తోటి అక్కడనే మాకు అర్థమైపోయింది ఏదైతే ఉందో ఆ కుటుంబ పాలన అనేది ఇన్ని రోజులు అందరు ప్రజలు వాళ్ళు వీళ్ళు అన్ని సోషల్ మీడియాలో అన్ని రకాలుగా ఏదైతే జరుగుతుందో ఆ కుటుంబ పాలన ఎంత అంటే డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పి అక్కడనే నాకు ఇమీడియట్ గా అర్థమైంది. ఎందుకంటే ఆ 3 కాన్స్టిట్యున్సీలు, ఒకటేమో గజ్వేలు, ఒకటేమో సిద్దిపేట, పక్కన ఉన్న సిరిసిల్ల, ఇవేమో టోటల్ గా డెవలప్ అవ్వడము, దాని మధ్యలో ఉన్న దుబ్బాక ఏదైతే ఉందో టోటల్ గా నెగ్లెక్ట్ కావడం అనేది చాలా వాళ్ళ గోస. అదే అంతేకాకుండా మల్లన్న సాగర్ అనే ప్రాజెక్ట్ మీద అక్కడ ముంపుడు గ్రామాల కింద వాళ్ళందరినీ కూడా ల్యాండ్స్ అన్ని కూడా ఆల్రెడీ కబ్జా చేసి అక్కడ అంతా డిగింగ్ చేసి మొత్తము కెనాల్స్ చేయడము, వాళ్ళ పొలాలన్నిటిని కూడా తీసుకోవడం, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వకపోవడం, ఇచ్చిన వాళ్ళకు కూడా అంత వ్యత్యాసంగా అంటే గజ్వేలనేమో 25 లక్షల రూపాయలు ఇవ్వడము, సిద్దిపేటలో పోయిన ల్యాండ్స్కేప్ 15 లక్షలు ఇవ్వడము, ఈడనేమో 1,80,000 తోటి మొదలు పెట్టి వీళ్ళందరూ కూడా గొడవలు, ధర్నాలు అన్ని కూడా చేస్తే 5 లక్షలకు మాత్రమే పెంచడము, ఇవన్నిటిని కూడా చూస్తుంటే ఇమ్మీడియట్ గా అంటే జీరో కాడికి వెళ్ళి జీరో నుంచి అక్కడ మొదలు పెట్టినట్లు అనిపించింది మాకు. అక్కడ తర్వాత ఏనాడు హరీష్ రావు ఎన్నడూ కూడా ఒక్క రోజు కూడా ఈ కాన్స్టిట్యూన్సీ లో కాలు పెట్టిన వాడు కాదు. 6 సంవత్సరాల నుంచి రామలింగారెడ్డి గారు కూడా ఆడ అసెంబ్లీలో దీని గోష్ఠ వినిపించి వీళ్ళకి ఎవరైతే హరీష్ రావు ఓటమికి నైతిక బాధ్యత నేను వహిస్తున్నా అన్నారు. ఓటమికి ఇది హరీష్ రావు వరకే ఉంటుందా లేకపోతే కేసీఆర్ పాలన మీద ఎఫెక్టా తీర్పు? ఇద్దరు టోటల్ గా. ఎందుకంటే మా కేసీఆర్ చెప్పింది అక్కడ ఒక పత్తైనా గానీ కదలదనేది మనకందరికి కూడా మనకందరికి కూడా తెలుసు. ఆయన చేసిన నిర్లక్ష్యమే ఏతుందో దాన్ని క్యారీ చేసింది హరీష్ రావు. ఎందుకంటే హరీష్ రావు ఆడికి వచ్చి నేను అది చేస్తా, ఇది చేస్తా, అవి చేస్తా, ఇది చేస్తా అని ఎన్ని మాటలు చెప్పినా గానీ ప్రజలు ఎవ్వరు కూడా నమ్మలేదు. కోట్లాది రూపాయలు ఏదైతుందో అక్కడికక్కడ వాళ్ళు అప్పటికప్పుడు విస్తరణ చేయడానికి చూశారు, కుల సంఘాలు అనుకోవటానికి చూశారు, కుల భవనాలకు డబ్బులు ఇవ్వడము 15 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు ఇవ్వడం. జితేందర్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దాసో శ్రవణ్ గారు ఉన్నారు, ఏఐసిసి స్పోక్స్ పర్సన్. శ్రవణ్ గారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా మహరించింది దుబాకలో, అయినా డిసప్పాయింటింగ్ రిజల్ట్ వచ్చింది, డిపాజిట్ కూడా రాలేదు. ఏమనుకుంటారు కారణాలు దీనికి? ముందుగా భరత్ గారు, మీ ద్వారా గెలుపొందినటువంటి ఒక సోదరుడు, సహచర తెలంగాణ ఉద్యమకారుడు రఘునందన్ రావు గారికి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రెండవది, కాంగ్రెస్ పార్టీ పైన 22,000 ఓట్లు వేసినటువంటి ఒక దుబ్బాక ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ స్వతహాగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటేంటంటే దుబ్బాక ఈజ్ నాట్ ఎ బాస్టియన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మీరు కనుక చూసినట్టయితే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా అక్కడ దుబ్బాకలో గతంలో ఉన్నటువంటి ఒక దాఖలాలు లేవు. అయితే 2018లో ముత్యం రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు పోయింది. 2009లో గెలిచింది. మధ్యలో 2009 to 2014 ముత్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. బట్ అది ఒకటేసారి తప్ప మీకు ఎప్పుడు కూడా బలంగా ఎప్పుడు
అక్కడ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ దే, రఘునందన్ రావు థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. ఓట్లు చూడండి మీరు ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, కాబట్టి ఏంటంటే అక్కడ ఒక బలమైనటువంటి ఒక కాంగ్రెస్ కంచుకోట కాదు. ఒకటి ముత్యం రెడ్డి గారు 2018లో టీఆర్ఎస్ పోయిన తర్వాత పూర్తిగా కూడా కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో మాకు బలంగా జరిగినటువంటి కొన్ని నష్టాలు ఏంటంటే, ఒకటి లాస్ట్ మూమెంట్ లో క్యాండిడేట్ ను డిక్లేర్ చేయటం కావచ్చు, తర్వాత రఘునందన్ రావు గారు దాదాపు అప్పటికే 4 సార్లు పోటీ చేసి ఓడిపోయి ఉన్నటువంటి ఒక సింపతి ఫ్యాక్టర్ కావచ్చు, తర్వాత టిఆర్ఎస్ వాళ్ళు అత్యుత్సాహమా లేకపోతే కావాలని చేసినారా, రఘునందన్ రావును ఒక వ్యక్తిని బలంగా టార్గెట్ చేసినట్టుగా చేసి పోలీసులతో దాడి చేయించే ప్రయత్నం చేయటము, తర్వాత ఆయన కార్ టైర్లు పోయటము, తర్వాత ఆయన సీట్లు పోయటము, తర్వాత ఇంటి మామ మీద అటాక్ చేయటము, బండి సంజయ్ గారిని కొట్టే ప్రయత్నం చేయటము, తర్వాత పోలింగ్ రోజు నాడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో కాంగ్రెస్ పార్టీలోకి పోతుంటే బీజేపీ చేసిందా టీఆర్ఎస్ చేసిందా తెలియదు కానీ ఆ TV9 పేరు మీద ఒక మార్ఫింగ్ వీడియో పెట్టేసి ఆయన అందులోకి వెళ్ళిపోతుందని చెప్పని ఓటర్లను ఒక డోలాయమానంలో ఒక కన్ఫ్యూజన్ లో నెట్టేసే ఒక ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా రఘునందన్ గారికి ఒక సానుభూతి 4 సార్లు పోటీ చేయటము, తర్వాత టిఆర్ఎస్ పోలీస్ పర్టికులర్ గా నిన్న ఎవరో చెప్తా ఉన్నారు మిత్రుడు, దిస్ విక్టరీ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ఆయన ఎవరో కమిషనర్ డేవిడ్ అని చెప్పని, ఇక్కడ అంజనీ కుమార్ అని చెప్పని ఒక్కొక్క టార్గెటెడ్ గా రఘునందన్ టార్గెట్ చేయడం తోటి కూడా సానుభూతి ఫ్యాక్టర్స్ పనిచేసినాయని చెప్పని ఇంతకుముందు జితేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రకరకాల సమస్యలు, దుబ్బాకలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అయినాయి. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో 20,000 ఓట్లు వస్తే ఇవాళ 2,000 ఓట్లు పెరిగి 22,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్స్ అ బిగ్ నంబర్ టు విన్. గెలుపొందేందుకు తోడ్పడే నెంబర్ కాకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్ గానే ఉంది. కానీ పోయిన ఓట్ అంతా కూడా టిఆర్ఎస్ పార్టీ ఓట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ అయింది బీజేపీ. టిఆర్ఎస్ ఓటు బీజేపీ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి తప్పనిసరిగా మేము ఆత్మవిమర్శ చేసుకుంటాం, అంతర్గతంగా చర్చించుకుంటాం. టిఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది అంటుంది, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది అంటుంది. ఒక్క మాట భరత్ గారు, ఒకటే మాట. అయితే వాస్తవానికి ఏంటంటే ఈ ఎన్నికల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఐ థింక్ మాణిక్యం ఠాగూర్ గారి యొక్క నేతృత్వంలో ఒక నిర్మాణాత్మకమైన పాత్ర కాంగ్రెస్ పార్టీ అన్ని శ్రేణులు కూడా అక్కడ పనిచేయటము, ఒక కొత్త టీం అయితే ఎవాల్వ్ అయిపోయింది. సో తప్పనిసరిగా ఇంకా ఓటమి అనేటువంటిది మమ్మల్ని కుంగదీయలేదు, ఇంకా బలంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలంగా కొట్లాడతాం. జితేందర్ రెడ్డి గారు, ఒకటి టిఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏంటంటే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి బీజేపీ గెలిచింది, హైప్ చేసింది. తర్వాత కేటీఆర్ అన్నారు మేము విజయాలకి పొంగిపోం, ఇప్పుడు కూడా బాధపడమని ఆయన చెప్పారు. అవును, సోషల్ మీడియాలో అసత్యాలు ఎప్పుడు రావు. ఎప్పుడైనా కానీ ఎవరు పెట్టినా ఏది చేసినా కానీ దానికి ప్రూఫ్ ఉంటుంది. దానికి ఎవరైతే విక్టిమ్స్ అవుతారో ఆ విక్టిమ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ భావాలను అన్నిటిని కూడా సోషల్ మీడియాలో పెడతారు. ఎక్కడ కూడా మాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా అది జరగలేదు. వాట్ ఎవర్ ఈస్ దేర్, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, బాల్ ను మీరు ఎప్పుడు ఎంత కిందికి వస్తే అది అంత పైకి లేస్తుంది, అంత పైకి లేస్తుంది. అట్లా యూ హ్యావ్ సప్రెస్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఆల్ వేస్. ఎక్కడ చూసినా కానీ వాళ్ళ ఒక మంత్రికి కానీ, ఒక ఎమ్మెల్యేకు కానీ, ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు వాళ్ళైతే అసలు వాళ్ళు మర్చిపోయారు కేసీఆర్ ఎట్లుంటాడు, ఆయన రేఖలు ఎట్లుంటాయి ఖాళీ ఫోటోలలో చూడడం, టీవీలలో చూడడం తప్ప ఎవరు కూడా నేను అనుకుంటాను 1-to-1 చూడలేదు. అది కాకుండా ఏ విధంగా అయితే ఇన్ని సంవత్సరాలు పాలన ఉండేనో, ప్రజల దగ్గర పోవాల్సిన పాలన ఉండేనో, ఆ పాలన అనేది లేకుండా వాళ్ళని అందరినీ కూడా అంటే యాక్చువల్లీ ఒక నేను అనుకుంటా నిజాం రూల్లో కానీ లేకపోతే బ్రిటిష్ రూల్లో కానీ ఇంత వీళ్ళందరూ సప్రెసింగ్ ఇవంతా కూడా ఎక్కడ జరగలేదు. కానీ ఇంత జరిగినా ఇప్పుడు నిన్న పోస్టల్ బ్యాలెట్ చూస్తే 80 సంవత్సరాలకు పైగా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో దానిలో మెజార్టీ టిఆర్ఎస్ కు వచ్చింది. 352 ఓట్ల మెజార్టీ ఉంది. అంటే పెన్షనర్స్ లో లేకపోతే రైతు బంధు ఓటర్స్ ఏమాత్రం చెక్కు చెదరలేదు టిఆర్ఎస్ కు. నో భరత్, చాలా వాళ్ళు మేము వీడియోస్ కూడా చాలా మంది అప్పుడు పోస్ట్ చేయడం జరిగింది. ఆ పట్టుకొని ఎవరైతే ఆఫీసర్ వాళ్ళు పోయి ఆడ కూర్చోబెట్టి ఆమె ఓల్డ్ లేడీ నేను పూకేస్తా అని చెప్పి అంటున్న వీడియో కూడా మేము చూపించాము. కానీ వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ భయపెట్టించి వాళ్ళకి చెప్పి మీకు పెన్షన్లు రావు నెక్స్ట్ ఒకవేళ ఇట్లా అని చెప్పి
వాళ్ళకందరికీ భయభ్రాంతులు చేసేదో పోలింగ్ చేసుకున్న వీడియోస్ అన్నిటిని కూడా చాలా మంది పోస్ట్ చేయడం జరిగింది. అవి కూడా సిఇఓకు కూడా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే అవన్నీ కూడా వాళ్ళ దీన్ని అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఆ ఓట్లు వేయించుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాని గురించి మేము అప్పుడు ఎన్నో ఇప్పుడు పెన్షనర్లు గాని, రైతు బంధు ఓటర్లు గాని టిఆర్ఎస్ నుంచి వేరే రాజకీయ పార్టీ వైపు ఆలోచిస్తారా? యూత్ ఉన్నారు బీజేపీ వైపు లేదా కాంగ్రెస్ వైపు యూత్ ఉండొచ్చు కానీ 100% ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న మేము చూసాము 1,97,000 ఓట్లు ఉంటే దాంట్లో 18 ఏండ్ల నుంచి 40 ఏండ్ల వరకు 99,000 ఓట్స్ ఉన్నాయి. 41 ఏండ్ల నుంచి 100 మంది వరకు 98,000 ఓట్స్ ఉన్నాయి. మా టార్గెట్ ఏముందంటే ఈ 99,000 ఓటర్స్ ఈ 98,000 ఓటర్స్ లాగితేనే కానీ మాకు విక్టరీ ఉంటది అనేది మాకు చాలా క్లోజ్ గా అర్థమైంది. దాంతో మేము వాళ్ళ పేరెంట్స్ కు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మీరు భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. ఇవి స్కీమ్స్, ఈ స్కీమ్స్ ఎక్కడ కూడా ఆపటానికి వీలు లేదు. అరవింద్ గారు గెలిచారు, నిజామాబాద్ లో ఆగినాయా? బండి సంజయ్ గారు గెలిచిండ్రు, కరీంనగర్ లో ఆగినాయా? కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు, ఆగినాయా? అదే స్వయం బాబురావు గారు గెలిచిండ్రు, ఆగినాయా? కాబట్టి స్కీమ్స్ ఆగటానికి లేదని చెప్పి ఆ యువకులు ఎవరైతే ఉందో తల్లిదండ్రులందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళకందరికి కూడా చెప్పడంతో చాలా మటుకు ఇవాళ అక్కడ ఈ దుబ్బాక ఎలక్షన్స్ తోటి తెలంగాణలో ఉన్న ప్రజలకు ఒక అవగాహన అనేది వచ్చింది. వాళ్ళందరూ కూడా ఏదైతుందో వాట్ ఈస్ ఫ్యాక్ట్, కేంద్రం నుంచి ఎట్లా నిధులు వస్తున్నాయి, ఏం నిధులు వస్తున్నాయి, ఏ విధంగా ఈయన పక్కదో పట్టిస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. శ్రవణ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఛాలెంజే, రైతు బంధు ఓటరు లేకపోతే పెన్షన్ తీసుకుంటున్న ఓటర్ని టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు లేకపోతే బీజేపీ వైపు లాగడం రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు సవాలే. ఈ ఎలక్షన్స్ లో కూడా మెజారిటీ ఓటు టిఆర్ఎస్ వైపే పోయింది. అట్లా అని చెప్పలేము. అట్లా అని చెప్పుంటే పోస్టల్ బ్యాలెట్ తెలిసింది కదా మనకి, 80 years ప్లస్ ఓట్లు 352 ఓట్ల మెజారిటీ ఉంది. 1400 ఓట్లలో 352 ఓట్ల మెజారిటీ టిఆర్ఎస్ కు వచ్చింది. 80 సరే, ఒకటి మీరు అన్నట్టు రైతు బంధు కావచ్చు, లేకపోతే ఈ పెన్షన్స్ కావచ్చు, ఇవి ఒక పెద్ద ఎసెట్స్ గా టిఆర్ఎస్ పార్టీ కన్సిడర్ చేస్తా ఉంది. ఒక ఓట్ బ్యాంక్, ఓట్లేసే యంత్రాలుగా వాళ్ళని మార్చుకున్నాం అని చెప్పి అనుకుంటుండొచ్చు. కానీ ప్రజల యొక్క విజ్ఞతను అంత పూర్తిగా కూడా మనం తప్పించడానికి వీల్లేదు. ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ ఒక పక్కన రైతు బంధు లేకపోతే ఒక పక్కన పెన్షన్లు ఇస్తూనే మరో పక్కన ఎల్ఆర్ఎస్ పేరు మీద ఎట్లా దోచుకుంటున్నాం అని చెప్పని దుబ్బాకలో ఉన్నటువంటి చాలా మంది చిన్న చిన్న రైతులు వాళ్ళు కూడా కష్టపడి ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు చెప్పిన ఒక పరిస్థితి. కాబట్టి టిఆర్ఎస్ ఏదైతే డూబియస్ గా ప్రజలను ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో ఏ రకంగా దోచుకు తింటుంది అన్న దాని పట్ల పరిపూర్ణమైన అవగాహన. రెండవది, ప్రతి పల్లెలో కూడా దాదాపు ఒక 50 నుంచి 100 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం లేకుండా మొక్కజొన్న కోయటానికో లేకపోతే మన్రేగా పనులకో పోతూ ఉద్యోగాలు లేక నిరాశ. నో డౌట్ యూత్ టిఆర్ఎస్ కి అగేన్స్ట్ గా ఉన్నారు, అది వాళ్ళు అంగీకరించుకున్న అసత్యం. బట్ తర్వాత ఇంతకుముందు భూములు లాక్కునేటువంటి మొత్తం ఒక కేవలం తోగుట్ట మండలం అనే కాదు, కాలువల పేరు మీద కూడా దాదాపు కేవలం 1,80,000 రూపాయల కంటే ఎకరానికి ఇవ్వము అని చెప్పని ఆ వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ వచ్చి అక్కడ బెదిరించేట ఒక ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా కొంత వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక పరిస్థితి. ఒకటి మాత్రం వాస్తవం, ఇది కేసీఆర్ గారి యొక్క అహంకారానికి చెప్పపెట్టు లాంటిది. ఇప్పుడైనా సరే నెత్తి మీద ఉన్నటువంటి ఒక కళ్ళు కిందికి తెచ్చుకొని ఇవాళ భూమి మీదకి దిగి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజారంజకంగా పరిపాలన చేయవలసిన అవసరం ఉంది. మిగిలిన సమయం అన్నా కొంత డెమోక్రాటిక్ గా వ్యవహరించడానికి ఇది ఒక తొలి మెట్టుగా మేము భావిస్తా ఉన్నాం. శ్రవణ్ గారు, ఇప్పుడు ఈ గెలుపు వల్ల బీజేపీ కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ సెకండ్ ప్లేస్ లో రాష్ట్రంలో బీజేపీ ఉందని ఎందుకు అనుకోరాదు? మా జిత్తన్న నేను ఈ మాట అంటే ఒప్పుకోకపోవచ్చు, కానీ ఈ విక్టరీ రఘునందన్ రావు విక్టరీ, ఇది బీజేపీ విక్టరీ అని నేను అనుకోవట్లేను. సరే, వీళ్ళు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులందరూ కూడా అక్కడ తిరిగాడు ఉండొచ్చు, రకరకాల రీతుల్లో రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, సామాజిక మాధ్యమాల్లో క్యాంపెయిన్ చేసి ఉండొచ్చు. కానీ దిస్ విక్టరీ ఈజ్ ఎసెన్షియల్లీ రఘునందన్ రావుస్ విక్టరీ. ఎందుకు అని అంటే, ఒకటి,
తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ ఉద్యమం కోసం గళమెత్తి కొట్లాడినట్టు ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక ఇమేజ్ కావచ్చు. రెండవది టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఆయనకు అని చెప్పిన ఒక సింపతి కావచ్చు. దాంతో పాటు 4 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు అనేటువంటి ఒక సింపతి కావచ్చు. దానికంటే ఎక్కువ ఈ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రాంప్ట్నెస్ ఏదో మొత్తానికి పోలీసు వాళ్ళు చేసినటువంటి ఒక చిల్లర ప్రయత్నం. అక్కడ జోయల్ డేవిడ్ అనే కమిషనర్ కావచ్చు, ఇక్కడ అంజనీ కుమార్ గారు కావచ్చు, డబ్బులు పట్టుకున్నటువంటి తీరు కావచ్చు, వాళ్ళ ఇంటి మామ మీద దాడి చేసిన ప్రయత్నం కావచ్చు, ఆ తర్వాత బండి సంజయ్ గారిని ఎంపీ అని చూడకుండా పార్టీ ప్రెసిడెంట్ అని చూడకుండా అతనిపై దాడి చేసిన వైఖరి కావచ్చు. ఆఖరికి అది మరి బీజేపీ చేసిందా టిఆర్ఎస్ చేసిందా తెలియదు, భగవంతుడు తెలియాలా, అది బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆ టీవీ9 మార్ఫింగ్ వీడియో ఇవన్నీ కూడా సరే ఈయన టిఆర్ఎస్ లోకి పోతాడు కదా, ఇక మేము ఎట్లన్నా సరే కనీసం రఘుకర్ని ఇద్దాం అనే ఆలోచనతో పడ్డటువంటి ఓట్లు. కాబట్టి నేను ఐ అప్రిషియేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ రఘు. కానీ ఈ విక్టరీ రఘు విక్టరీ, బీజేపీ విక్టరీ నేను అనుకోవట్లేదు. ఈ అన్ని ప్రాంతాల్లో రేపు పొద్దునట్టు జిహెచ్ఎంసీలో తర్వాత మిగతా తెలంగాణ ప్రాంతాల్లో కూడా పునరావృతం అవుతుంది అనుకోవడానికి అతిశక్తి అవుతుంది అని చెప్పి నేను భావిస్తాను. ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. భానుప్రసాద్ రావు గారు, ఏ కారణం కనబడుతుంది? ఇక్కడ ఒకటి చెప్పాలా భరత్? చెప్పండి ముందుగా. భరత్ ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా కానీ శ్రవణ్ భాయ్ గుర్తు పెట్టుకోవాలి, సంస్థలు ఏవైతుందో దే విల్ అవన్నీ కూడా దే మేక్ ఏ మ్యాన్ డజంట్ మేక్ ఆల్ దిస్ సంస్థలను తయారు చేయవు. ఇప్పుడు ఒకవేళ అట్లా అనుకుంటే మనం టోటల్ గా బీహార్ లో మీరు చూడండి ఎందుకు బీజేపీ గెలిచింది. ఆల్ బై ఎలక్షన్స్ లో 54 ఉంటే 44 ఏవైతుందో ఇది గెలిచింది. ఓకే, దేర్ విల్ ఆల్వేస్ బి ఏ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద క్యాండిడేట్, బట్ పార్టీస్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఏ వెరీ బిగ్ ఇమేజ్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు అక్కడ ఎక్కడ పోయినా కానీ చాలా మటుకు అందరు కూడా ప్రజలలో మేము పోయినప్పుడు కూడా మోదీ 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 అని చెప్పి గలం వినపడ్డది మనకి. ఎక్కడ పోయినా కానీ చేసినా కానీ 100% పార్టీది ఎప్పుడైనా కానీ 90% ఉంటే క్యాండిడేట్ 10% అనేది కాంట్రిబ్యూషన్ అనేది ఉంటది. కాబట్టి మనం మొత్తము ఒక అనుభవజ్ఞులు శ్రవణ్. ఒకసారి భానుప్రసాద్ రావు గారు ఒపీనియన్ తీసుకొని మళ్ళీ వద్దాం ఈ పాయింట్ మీదకి. భానుప్రసాద్ రావు గారు, ఏ కారణం కనబడుతుంది? ఒక విధంగా చెప్పాలంటే కంచుకోట లాంటి ప్లేస్ దుబ్బాక, అటు చూస్తే సిరిసిల్ల, ఇటు సిద్దిపేట, ఇటు గజ్వేల్, అయినా సరే ఎక్కడ లోపం కనబడుతుంది? డెఫినెట్గా సరే 2014లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఎన్నికలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీకి ఓటమి అనేటువంటిది లేదు. కాబట్టి ప్రజలంతా కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటిది ఏంటంటే మళ్ళీ ఈ ఎలక్షన్స్లో కూడా అదే విధంగా గెలుస్తుంది అనేటువంటిదిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము కూడా పార్టీ వర్కర్స్, పార్టీ శ్రేణులందరం కూడా అదే ఒక స్ట్రాంగ్ ఇదితోనే ఉన్నాము. ఈరోజు అనేక అంశాలు ఉన్నాయి. డెఫినెట్గా చెప్పాలంటే రఘునందన్ గారు 3 సార్లు అక్కడ కంటెస్ట్ చేసి 3 సార్లు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత సింపతి ఉండేటువంటి, అదేవిధంగా మా పార్టీ అభ్యర్థి కూడా ఒక చనిపోయినటువంటి ఎమ్మెల్యే సతీమణిగా తనకు కూడా కొంత ఇది ఉండాలి. అయితే రఘునందన్ గారికి ఉన్నటువంటి ఒరేటరీ స్కిల్స్ కానీ తను చేసేటువంటి ఆ వాదన ఏదైతే ఉన్నదో దాన్ని తిప్పికొట్టగలిగేంతటి సామర్థ్యాలు మా అభ్యర్థికి లేకపోవటం ఒక ఇది కావచ్చు. రెండో అంశానికి వచ్చేప్పటికీ ఈరోజు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండూ కూడా రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ శ్రేణులందరినీ కూడా అక్కడ మోహరించి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము ఈరోజు అంటే డెఫినెట్గా ఒక కొంత విశ్వాసం అనుకోవచ్చు అనుకోండి, ఏదైనా అనుకోండి, మేమేం చేసినామంటే ఆ జిల్లా నాయకత్వంలో ఉన్నటువంటి ఆ నాయకులు మా హరీష్ రావు గారి నేతృత్వంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వరకు మాత్రమే పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ మిగతా బై ఎలక్షన్స్ లో ఇట్లా జరగలేదు. మిగతా బై ఎలక్షన్స్ లో ఇంతకుముందు జరిగినప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మోహరించేవాళ్ళు, ఒక్క ఈ బై ఎలక్షన్ లో ఎందుకు అట్లా చేశారు? నేను అదే అంటాను. మేము ఒక ప్రయోగాత్మకంగా ఇక నుంచి జిల్లా స్థాయి నాయకత్వం తీసుకునేటువంటి స్థాయికి రావాలని మేము అనుకున్నాము. దాంట్లోనే మీ కార్యక్రమంలో భాగంగానే హరీష్ రావు గారికి అంతకుముందు ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడు కూడా ఇంతటి స్థాయిలో మేము పోటీ ఇవ్వగలిగామంటే డెఫినెట్గా అది హరీష్ రావు గారి యొక్క నేతృత్వం గొప్పతనమే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ పరిస్థితుల్లో డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటిది ఉంటుంది. ఏదో ఈ రిజల్ట్ రాగానే
మేమేదో మొత్తం ఇక మొత్తం అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, మేము మొత్తం కొంతమంది నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నట్టుగా అసలు కంప్లీట్ అయిపోయింది. నిన్నేదో నేను కొంచెం నేను ఇక్కడ రెండు చెప్తాను. ఒకటి, పెన్షనర్స్ రైతు బంధు ఓట్లు మీకు ఉన్నాయి సాలిడ్ గా, బట్ యూత్ చాలా వరకు అగేన్స్ట్ అయిపోయారు. దాన్ని ఎట్లా మీరు వాళ్ళ యూత్ మళ్ళీ మీ వైపు తిప్పుకుంటారు? అంటే 2-3 అంశాలు ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. డెఫినెట్గా యూత్కు సంబంధించి కూడా ఈరోజు 2014లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలోకి ఎన్ని కొత్త సంస్థలు వచ్చినాయి, ఎన్ని కొత్త ప్రైవేట్ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఈ రాష్ట్రంలోకి వచ్చినాయి, ఎన్ని కొత్తగా స్టార్ట్ చేసినాయి, ఈ రాష్ట్రంలో వ్యాపారపరంగా ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందుతూ వచ్చింది, ఇండస్ట్రీస్ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, దాంట్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా వచ్చినాయి అనేటువంటిది డెఫినెట్గా మేము దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో కొంతవరకు మేము పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదేమో అనేటువంటి అనుమానం మాకు కలుగుతుంది. డెఫినెట్గా రేపటి నుంచి మేము వాటిపైన ఉంటాము. యూత్కి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, కేవలం ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను కల్పించడం అనేటువంటిది ఏ ప్రభుత్వం వచ్చినా సాధ్యం కాదు. ఉద్యోగ వనరులు అనేటువంటిది మొత్తం ఓవరాల్గా అనేక రంగాల్లో కల్పించేటువంటి అవకాశం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. సో దానిపైన మేము దృష్టి పెడతాం. నిన్నగాక మొన్న మీరు చూసినారు, అమెజాన్ దాదాపు 20,750 కోట్ల రూపాయలతో ఇక్కడ పెట్టుబడి పెట్టి ఒక క్లౌడ్ సెంటర్స్. సో ఆ రకమైనటువంటి ఇదిని మేము ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకత్వం ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎక్స్పెక్టేషన్ పెంచింది. ఇంటికి ఒక ఉద్యోగం అనో లేకపోతే మాట ఎప్పుడు చెప్పలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అనేటువంటి మాట ప్రభుత్వ ఉద్యోగాలు గారు కూడా ఆ రోజు ఉన్నారు, కానీ ఇంటికి ఒక ఉద్యోగం అనే మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు. మా మేనిఫెస్టోలో ఏ రోజు కూడా లేదు. మా మేనిఫెస్టోలో ఏ రోజు కూడా ఇంటికి ఒక ఉద్యోగం అనేటువంటి నాదం లేదు. అసలు ఇది బయటికి తెచ్చారు, కానీ ఎక్కడ కూడా మేము మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టలేదు. రెండో అంశానికి వచ్చేప్పటికీ డెఫినెట్గా ఈరోజు అక్కడ ఉన్నటువంటి అంటే ఈ మొత్తం ప్రచార సరళే టోటల్గా ఒక అబద్ధాల పునాది మీద ఆకాశహార్మ్యాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం బీజేపీ శ్రేణులు చేసినాయి. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోయినాయి అంటే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి శాలరీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని, లేకపోతే మీకు ఇచ్చేటువంటి పెన్షన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని, లేకపోతే అన్నీ రైతు బంధు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పి, రైతు బీమా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పి, అదే మీరు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు కూడా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు అనేకమైనటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి. మరి అదే పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు రైతు బీమా ఇవ్వట్లేదు, ఎందుకు రైతు బంధు ఇవ్వట్లేదు, ఎందుకు పెన్షన్లు ఈ స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు? సో ఇవన్నీ కూడా మేము ప్రశ్నించడంలో, ఇవన్నీ కూడా వాస్తవాలని ప్రజల్లోకి తీసుకుపోవడంలో మేము ఇప్పుడు ఈ ఎలక్షన్ టర్నింగ్ పాయింట్ కదా కాలేదేమో అనిపించేది. రాష్ట్ర రాజకీయాలకి టర్నింగ్ పాయింట్ కదా. టిఆర్ఎస్ ను బై ఎలక్షన్ లో ఓడించడం కూడా సాధ్యమే, ఎందుకంటే ఏ బై ఎలక్షన్ లో ఓడిపోలేదు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్లు కూడా మీరే గెలిచారు. నారాయణ ఖేడ్, పాలేరు, వరంగల్ పార్లమెంట్ బై ఎలక్షన్, మెదక్ పార్లమెంట్ బై ఎలక్షన్, మొన్న హుజూర్ నగర్ చెప్పాల్సిన అవసరం లేదు. అది తప్పు. టిఆర్ఎస్ ను బై ఎలక్షన్ లో కూడా ఓడించగలమని ప్రూవ్ చేయడం ఇది కాంగ్రెస్ బీజేపీకి మోరల్ గా బూస్టింగ్ కదా. ఇప్పుడు ఏదో ఒక్క ఎలక్షన్ లో ఓడిపోయినంత మాత్రాన ఈ దేశ చరిత్రలో మీరు బీజేపీ చూసుకున్నట్టయితే, బీజేపీకి ఈనాడు యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన వెకేట్ చేసినటువంటి పార్లమెంటరీ సీట్లో ఓడిపోయింది. స్వయానా ముఖ్యమంత్రి గారు వెకేట్ చేసినటువంటి పార్లమెంటరీ సీట్లో బై ఎలక్షన్ లో ఓడిపోయినటువంటి పరిస్థితి. అంత మాత్రాన బీజేపీ అక్కడ తుడిచిపెట్టుకుపోయిందా? నిన్న జరిగినటువంటి మళ్ళీ బై ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి. కానీ ఆనాడు యోగి ఆదిత్యనాథ్ రిజైన్ చేసినటువంటి పార్లమెంట్ మన రాష్ట్ర చరిత్రలో లేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా పోటాపోటీగా ఓడిపోలేదు, భారీ ఇదితో మెజార్టీతో అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. మాత్రం ఒక ఉప ఎన్నికల్లోనో మొత్తం మీద ఇది చేస్తాయి, రాష్ట్రం మొత్తం మీద. జితేందర్ రెడ్డి గారు ఒక్క ఎలక్షన్ గెలిస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ జరగదు. ఒక్క నిమిషం భరత్ గారు, ఈ 6 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో దాదాపు 6 రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓడిపోయింది. 6 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల్లో ఓడిపోయింది. అయితే ఇక బీజేపీ ఈ దేశంలో మొత్తం పోయినట్టేనా? జితేందర్ రెడ్డి గారు రెస్పాండ్ అంటే ఇక వీళ్ళు మరీ అత్యుత్సాహంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. జితేందర్ రెడ్డి గారు రెస్పాండ్. ఈ రాష్ట్రంలో బీజేపీ ఒక్క ఎలక్షన్ గెలిస్తే టిఆర్ఎస్ పని అయిపోయినట్టు కాదు, కొంచెం అతిగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారంటుంది. భానుగారు చెప్తున్నది ఏంటంటే, మేము అసలు ఏది కూడా ప్రామిస్ చేయలేదు,
ఏది కూడా మేమైతున్నదో చెప్పలేదు అని చెప్పేదానిని ఒక్కసారి నేను తెలియజేసేది ఏంటంటే, సరే మీరు కొత్త ఉద్యోగాలు మీరు ఇస్తాము, కొత్త ఇయ్యలేదు, మా మేనిఫెస్టోలో లేదని అంటున్నారు. కానీ మేమనేది ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీ కండక్టర్లు ఎంతమందిని మీరు రిక్రూట్ చేశారు, డ్రైవర్లను ఎంతమందిని చేశారు, ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ లో ఉన్న వాళ్ళని ఉద్యోగాల నుంచి అందరిని తీసేయడం జరిగింది. ఇవాళ దాకా గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేదు. ఎన్నో లక్షలాది ఉన్న జాగాలు, ఖాళీ ఉన్న జాగాలన్నిటిని కూడా మీరు భర్తీ చేయటం లేదు అనే దాని ఆరోపణని మీరు ఎట్లా తిప్పి కొడతారు అనేది నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇవాళకి అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ జీతాలు ఏదైతుందో ముఖ్యమంత్రికి కేంద్రమే ఇస్తున్నది. దీనికి 100% మీకు చెప్తున్నాను ఒకటే, కేంద్రం నుంచి రాంది మీరు ఏమి చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ డెవల్యూషన్ అనేది భాను గారు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, మీరు చెప్పేది మీరు మీరు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరము డెవల్యూషన్ అనేది 14% అమౌంట్ ఏదైతుందో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తాయి. అవన్నీ కూడా మంత్లీ ప్రతి మంత్ ఆఖర్లో ఏదైతుందో ఆ ఆఖర్లో 42% స్టేట్స్ కి వస్తాయి. డెవల్యూషన్ అమౌంట్ అది వేరే జిఎస్టీ వేరే. ఈ డెవల్యూషన్ అమౌంట్ 14% ఏదైతే వస్తుందో అది ప్రతి నెల ఆఖర్లో 30th నాడు వస్తే ఫస్ట్ నాడు అందరికి జీతాలు ఇస్తారు. ఇప్పుడు అక్కడ కేంద్రం నుంచి కొంచెం డిలే కావడం తోటి మీరు 10వ తారీఖు 12వ తారీఖు అయినా కానీ ఎందుకు వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదు? దేని మూలాన్ని వస్తుంది? ఒకవేళ మీ దగ్గర స్టేట్ SRO స్టేట్ ఓన్ రెవెన్యూ మీ దగ్గర ఉంటే 1వ తారీఖు నాటి జీతాలు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? లెక్కపోతుంది. కాబట్టి ఏదున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకోటి చెప్పే ఏంటండి, ఇప్పుడు పెన్షన్ లో శ్రవణ్ గారు ఒకటి, ఇప్పుడు భానుప్రసాద్ రావు గారు అంటుంది ఏంటంటే, ఒక ఎలక్షన్ ఓడిపోయినంత మాత్రాన ఏదో జరిగినట్టు కాదు, డెఫినెట్ గా ఇంకా టిఆర్ఎస్ దే రాష్ట్రంలో పైచేయి, టిఆర్ఎస్ ను ఓడించడం కష్టమని అంటున్నారు. వాస్తవంగా అంటే భానుప్రసాద్ గారు వాస్తవాన్ని ఒప్పుకోకపోయినా గతంలో టిఆర్ఎస్ కు ఈ మొత్తం తెలంగాణలో ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా బై ఎలక్షన్స్ లో ఓడిపోయినట్టుగా దాఖలాలు లేవు. ఇవాళ మరీ ముఖ్యంగా గత 6-7 సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న తీరులో ఈ ఓటమి అనేటువంటిది తప్పనిసరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం పూర్తి స్థాయిలో ఎందుకు ఓడిపోయినారు? మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు డిఫీట్ అయిన పరిస్థితులు గతంలో లేవు. అయితే ఇవాళ ఈ గెలుపు ఈ ఓటమి మాత్రం టిఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద చెబ్బపెట్టు లాంటిది. ఎందుకు అంటే వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండకుండా పరిపాలన కొనసాగించడం, నిర్బంధ వ్యవసాయం కొనసాగించడము, బలవంతంగా భూములు లాక్కోవటము, తర్వాత నిరుద్యోగులను పట్టించుకోకపోవటం, ఇవన్నీ సమస్యలు తప్పనిసరిగా వాళ్ళ పైన ఇది ఒక ప్రజల తిరుగుబాటుగానే భావించవలసిన అవసరం వస్తుంది. సరే మార్జిన్ తక్కువ ఉన్నప్పటికీ 1000-2000 ఓట్లతో పక్క పార్టీ గెలిచినప్పటికీ కూడా ఈ ఓటమి అనేటువంటిది తప్పనిసరిగా వాళ్ళు భూమి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అనుగుణమైనటువంటి పరిపాలన అందించాలా, ఒక డెమోక్రాటిక్ గా ఉండాలనే మెసేజ్ మాత్రం తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీకి పోయింది అని నేను భావిస్తాను. రెండవది, నేను భానుప్రసాద్ గారితో ఏకీభవిస్తా. ఇళ్ళలకగానే పండగ కాదు. ఇది భారతీయ జనతా పార్టీ తుపాకలో గెలిచినంత మాత్రాన మొత్తం ఏదో తెలంగాణలో అంతా వాళ్లే బాగా వేసేస్తారనేటువంటి అంశం కూడా సరి అయినటువంటిది కాదు నేను భావిస్తాను. కాంగ్రెస్ ఏం లెసన్స్ నేర్చుకోదా ఈ ఓటమి తోటి? కాంగ్రెస్ సర్టన్లీ విల్ లెర్న్ లెసన్స్. మీరు దుబ్బాక కాంటెక్స్ట్ కొంత క్లోజ్ గా చదవాలి సార్. 2014లో భారతీయ జనతా పార్టీకి 15,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ కు 44,000 ఓట్లు వచ్చినాయి. అదే 18కి వచ్చేటప్పటికి బీజేపీకి 22,600 ఓట్లు వస్తే కాంగ్రెస్ కి 26,700 ఓట్లు వచ్చినాయి. అదే 19 పార్లమెంట్ కు వచ్చినట్టయితే కాంగ్రెస్ కు 20,000 ఓట్లు వస్తే బీజేపీ 22,000 ఓట్లు వస్తే అదే బీజేపీ కూడా గంతే వచ్చింది. కాబట్టి ఇది మేము పెద్దగా దుబ్బాకలో నష్టపోయింది అనేటువంటిది మేము అనుకోవట్లేము. ఎందుకంటే మాకున్న కాంటెక్స్ట్, క్యాండిడేట్, ఆ సిచ్యువేషన్ బట్టి టీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున నష్టం. రెండోది ఒక చిన్న మాట, ఇక్కడ ఏంటంటే ఇటు టీఆర్ఎస్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, మోడీ జేబులో నుంచి భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇస్తలేదు, కేసీఆర్ జేబుల నుంచి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ డబ్బులు ఇస్తలేదు. కానీ ఇద్దరు కూడా ఏంటంటే నేను ఇస్తున్నా అంటే నేను ఇస్తున్నా, కేసీఆర్ గారు ఇస్తున్నారు, మోడీ ఇస్తున్నారు, కేసీఆర్ గారు. కానీ ఇది ప్రజల రక్త మాంసాలతో ఏర్పడేటువంటి ట్యాక్స్లతో వచ్చిన సొమ్ము అనేటువంటిది మాత్రం ఈ రెండు పార్టీలు కూడా మర్చిపోయి వాళ్ళ మా నాయకుడు ఇచ్చిందంటే మా నాయకుడు ఇచ్చిందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం దుబ్బాకలు చేసింది. మొత్తం కాంటెక్స్ట్ లో కూడా అట్లే ప్రయత్నం చేసుకుంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ మీద ఒక చర్చ వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా. భానుప్రసాద్ గారు, జితేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మాట్లాడారు. కాబట్టి ఇది తెలంగాణలో ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ముగ్గురం ఉన్నటువంటి వాళ్ళమే. భానుప్రసాద్ గారు ఉన్నారు, నేనున్నా, వీరున్నా, అందరం ఉన్నటువంటి వాళ్ళమే, మీరు కూడా ఉన్నారు.
తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి యువకులంతా కూడా దగాకు గురైనము, మోసానికి మోసపోయినము. తెలంగాణ 1500 మంది యువకులు బలిదానం చేసుకుంటే తన ఇంటింటికి ఉద్యోగం. భానుగారు ఒక పాయింట్ అన్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చాలా కల్పించాం, దాన్ని ప్రచారం చేయలేకపోయాం అంటున్నారు. సార్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెండు పార్టీలకు, టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి లేకపోతే భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వీళ్ళేమో దాదాపు ఒక ఉద్యోగం ఒక నోటిఫికేషన్ కు 35 lakhs to 40 lakhs ఆఫ్ అప్లికేషన్స్ ఇవాళ టీఎస్పీఎస్సీ లో పడుతున్నాయి అంటే, ఇవాళ ఇదే దుబ్బాక నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మొక్కజొన్నలు కోయడానికి పోతున్నారు, మన్రేగా లేబర్ గా పోతున్నారు అంటే వీళ్ళ నిర్వాహకం ఎంత వరకు ఉందని రెండు పార్టీలు కూడా చెప్తా ఉన్నా. నేను భారతీయ జనతా పార్టీ పాట ఎందుకు ఒక మాట భరత్ గారు వినాలి, జస్ట్ అలా చెప్పండి. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ హెస్ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్. సరే, ఐటీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంపెనీ వస్తే ఎంత మందికి స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి, స్థానికేతరులకు ఎంత ఉద్యోగాలు వస్తాయి? ఇదే పాయింట్ మీద భానుగారు ఒక్క మాట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు భారతీయ జనతా పార్టీ పెట్టిందండి. ఎన్ని వేల కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో పెట్టి పెద్ద ఎత్తున కంపాసిటీ చేసుకొని అరేంజ్మెంట్ చేసుకొని కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వాలా, టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాలా. భారతీయ జనతా పార్టీ అయినా సరే ప్రతి నియోజకవర్గంలో 1, 2, 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళకు ఒక వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి స్కిల్స్ అప్గ్రేడ్ చేసి వాళ్ళని ఎంప్లాయబిలిటీ పెంచే ప్రయత్నం నా బీజేపీ కూడా చేయలేదు రాష్ట్రంలో. రెండు పార్టీలు కూడా దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే దే ఫెయిల్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. భానుగారు దీని రిలేటెడ్ క్వశ్చన్, ఇప్పుడు మన అమెజాన్ డాటా సెంటర్ అన్నారు, కానీ కేటీఆర్ దాని మీద ఈ జాబ్స్ ఎన్ని వస్తాయి లేకపోతే ఇవి వస్తాయి అన్నది ప్రపోజ్ చేయలేదు. ఒకటి, రెండోది ఇంకా 2-3 ఇష్యూస్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ లో. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత ఓటర్స్ కూడా పెద్దగా ఎత్తున ఉన్నారు, బీజేపీ దాన్ని ప్రచారం చేసింది. డబుల్ బెడ్రూమ్స్ ప్రధానంగా దుబ్బాకలు కట్టలేదు, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మిగతా చోట్ల కట్టినంత చాలా రూరల్ కాన్స్టిట్యున్సీలో కట్టలేదు. ఇవన్నీ ఎఫెక్ట్ చూపించలేదా? దళితులకు 3 ఎకరాల భూమి అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాను. ఎక్కడెక్కడైతే అవైలబుల్ ఉందో అక్కడ అమ్మకానికి ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఎవరైనా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టయితే అవి కొని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి జిల్లా కలెక్టర్ల దగ్గర కొంత ఫండ్ కూడా పెట్టడం జరిగింది. కానీ అక్కడ గ్రామంలో అమ్మకానికి వచ్చి ఒక రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేట్ ప్రకారంగా ఎవరు అమ్మకానికి వచ్చినా కూడా దాన్ని కొని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. అదే డబుల్ బెడ్రూమ్ విషయంలో మొత్తం రాష్ట్రం మొత్తంలో అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాల్లో 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో 1 రోజుల్లో మొత్తం కట్టేస్తామని మేము చెప్పట్లేదు. డెఫినెట్గా మేము అనేటువంటిది ఏంటంటే ఏదో మామూలు ఇల్లు కాకుండా కట్టేటువంటి ఇల్లు పూర్తి స్థాయిలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఈరోజు అనేక నియోజకవర్గాల్లో నిర్మాణాలు డిఫరెంట్ స్టేజ్ల్లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయిపోయి కొంతమంది హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది కొన్ని నియోజకవర్గాల్లోనేమో ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా రాష్ట్ర వ్యాపితంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకంగా అనేది మా లక్ష్యం. హైదరాబాద్ చుట్టుపక్కల ఈరోజు దాదాపు 1,00,000 ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మాణంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి చూసి మళ్ళీ పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకటే ఏం చెప్పారంటే జిహెచ్ఎంసీ పరిధిలో లేవన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో భూమి లేదు, జిహెచ్ఎంసీ పరిధిని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో కడుతున్నాం. ఈరోజు దానికి పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో కడుతున్నాం. కానీ 1,00,000 ఇళ్ళు ఉన్నాయా లేదా అనేటువంటిది మీరు వచ్చి చూడొచ్చు. నేను స్వయంగా వెళ్ళి చూసినటువంటి పరిస్థితితో చెప్తున్నాను. ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి అవన్నీ కూడా. కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో మేము చేసే ప్రతి పనిలో కూడా మీరు ఇక్కడ బీజేపీ నాయకులు ఇంతకుముందు ఒక్క నిమిషం, బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్పినటువంటి ఇది ఒకటి ఏం చెప్పారంటే 14% డెవల్యూషన్ వస్తుంది, దాని ద్వారానే జీతాలు ఇస్తున్నారు అని చెప్తున్నారు. తప్పది. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చేది 42% డెవల్యూషన్ ఒకటి, ఈ 14% గ్రాంట్గా వచ్చేటువంటి పరిస్థితి. ఈ గ్రాంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా స్థానిక సంస్థలకి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అది సర్పంచ్ అకౌంట్, గ్రామ అకౌంట్లోకే డిపాజిట్ అయిపోతుంది. గ్రామంలో ఉన్నటువంటిది నేరుగా వాళ్ళకే ఖర్చు అవుతుంది. ఇంతకు ముందు అయితే దాంట్లో నుంచి 25%, 50% గ్రామ పంచాయతీ, 25% ఈ రోజు ఆ విధంగా కూడా కాకుండా డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకే పోయేటువంటి. కానీ దాని ద్వారా జీతాలు ఇస్తున్నారు, దాని ద్వారా ఖచ్చితంగా ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చి తీరుతున్నారు. యువతకి ఎన్ని ఉద్యోగాలు చేద్దాం మేము సిద్ధంగా. బీజేపీకి ఏదో జరిగినట్టు కాదు అని కాంగ్రెస్, టిఆర్ఎస్ రెండు అంటున్నాయి. జితేందర్ రెడ్డి గారు, భాను గారు, మీరు మొదలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మీరు కేసీఆర్ గారు ఏమన్నారు, నా దగ్గర 5 లక్షల ఎకరాల
ఏది ల్యాండ్ బ్యాంక్ ఉన్నది, ల్యాండ్ బ్యాంక్ నుంచి నేను అన్ని రకాల అందరికి ఇస్తాను అని చెప్పడం జరిగింది. దళితులకు మూడు ఎకరాలు ఆయన ప్రామిస్ చేశాడా లేదా, ఇచ్చాడా ఎక్కడన్నా? మీరు ఇండ్ల గురించి చేసిన మాట వాస్తవం అంటున్నా కదా, నేనేం కాదనట్లేదు కదా. ల్యాండ్ లేదని చెప్పి మీకు ఒకవేళ మీకు లేనప్పుడు మీరు ఎట్లా ప్రామిస్ చేశారండి? మీరు ఇంత సర్వే చేసుకొని చేస్తారే. ఇలా సెక్రటరేట్ కూలగొట్టారు. సెక్రటరేట్ కూలగొట్టడానికి ఇమీడియట్ గా మీకు ల్యాండ్ అక్కడ చేసుకొని వస్తుంది, భవనాలు కట్టడానికి వస్తాయి. మళ్ళీ అటువంటి ప్లేస్లలో దళితులు పాపం పార్లమెంట్ నే కూలగొడతామంటున్నారు సార్ మీరు. భారత పార్లమెంట్ నే కూలగొట్టి కొత్తది కడతామంటున్నారు మీరు మాట్లాడితే ఎట్లా? మీరు భారత పార్లమెంట్ కూలగొట్టి కొత్తది కడతామంటున్నారు. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, పార్లమెంట్ కూలగొట్టట్లేదు, ఆ పార్లమెంట్ అక్కడే ఉంటుంది, కొత్తది వేరే ప్లేస్ లో కడుతున్నారు. అదే పర్లేదు కానీ ఆ పార్లమెంట్ తీసేసి కొత్త పార్లమెంట్ కడతామంటున్నారు. తీసేయట్లేదు అంటారు. పార్లమెంట్ ఆల్రెడీ బ్రహ్మాండంగా ఉంది. పాత పార్లమెంట్ అసలు ఇచ్చేయట్లేదు. రెండోది ఇంకోటి కూడా మేము చెప్పేది ఏంటంటే, కేంద్రం నుంచి వస్తున్నదా లేదా దాని చర్చ కావాలంటే మీరు రాండి, ఇంకా పెడతాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. మేము కాదు సార్, మా ముఖ్యమంత్రి గారు పిలిస్తే మీ హోమ్ మినిస్టర్ గారు, మీ పార్టీ ఆనాటి మీ పార్టీ అధ్యక్షులు మళ్ళీ ఈ రోజు వరకు రాలేదు. సమాధానం చెప్పడానికి భాను గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. చెప్పండి జితేందర్ గారు, టైం అవుతుంది 30 seconds. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేవి ఏవైతే ఉంటుందో అది మొత్తం అన్ని రాష్ట్రాలకు అందరికి ఏదైతే ఉందో ఈక్వల్ గా పంచబడతాయి. మాకు రాలేదు, మాకు ఒక నయా పైసా రాలేదని చెప్పి ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో దానికి జవాబు మేము ఇస్తున్నాం. మీరు ఇచ్చే చేపలలో మా పైసలు ఉన్నాయి, మీరు ఇచ్చే గొర్రెలలో మీ పైసలు. శ్రవణ్ గారు మీరు చెప్పాలనుకుంటారు? అదే తప్పు అంటున్నాం. చెప్పండి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర 14లో అందుకే అధికారంలోకి రావడానికి వాళ్ళ ఉద్యమంలో పాత్రతో పాటుగా ప్రధానంగా 4 ప్రైమరీ ఫోకస్ ఏరియాస్ ఉండే. 1 దళితులకు 3 ఎకరాల భూమి, 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 3 KG to PG, 4 ఉపాధి కల్పన. ఈ 4 పూర్తిగా కూడా వైఫల్యం చెందినారు. భానుప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, ఇవాళ గుండె మీద చేయబెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి, 25 to 30 lakh పీపుల్ హ్యావ్ అప్లైడ్. ఆ రోజు 2014-15 కాలంలో 25 లక్షల నుంచి 30 లక్షల మంది మాకు ఇండ్లు కావాలని చెప్పని. ఇవాటి వరకు కూడా మీరు 1 లక్ష ఇండ్లు కూడా కట్టలేదంటే మీరు ఇంకా 20 ఏళ్ళు అధికారంలో ఉంటారండి. మీరు 30 lakh people are waiting for the double bedroom houses. మీరు ఆ 35 లక్షల మంది 25-30 లక్షల మంది మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మీరు ఇంతవరకు 1 లక్ష ఇండ్లు కూడా కట్టకపోతే. థ్యాంక్ యూ దాసో శ్రవణ్ గారు, భానుప్రసాద్ రావు గారు. దాదాపు 1,00,000 ఇండ్లు అర్బన్ లో కడుతున్నాము, 1,00,000 ఇండ్లు రూరల్ లో కడుతున్నాము. ఎలక్షన్ లో బీజేపీ విజయం సాధించింది. రాష్ట్ర రాజకీయాలకి టర్నింగ్ పాయింట్ కాబోతుందా, లేకపోతే టిఆర్ఎస్ తన తప్పుల్ని తెలుసుకొని సమీక్షించుకొని మళ్ళీ అజేయ శక్తిగా ఉండబోతుంది అన్నది రాబోయే రోజుల్లో తెలియనుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, వీటిలో కూడా హోరాహోరీ పోరు అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.